హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. ఆస్కర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం అవార్డ్స్. ఆస్కర్స్ గివ్స్ validation and recognition for a movie which it might not have before. సో ఈరోజు ఆస్కర్స్ బెస్ట్ పిక్చర్కి నామినేట్ అయిన మూవీస్లో ఏది డిజర్వింగ్, ఏ దానికి ఆస్కర్ రావచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో హియర్ వి గో విత్ ద ఆస్కర్ బెస్ట్ పిక్చర్ రివ్యూ. Oppenheimer is about him inventing the atom bomb and its usage and how it affected him. హైప్ ఎక్కువ ఉండడం వల్ల నేను సెకండ్ డేనే వెళ్ళాను, బట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నోలన్ ఫిలిమ్స్లో యూజువల్గా ఎమోషన్ అనేది ఉండేది, బట్ ఇక్కడ ఆ ఎమోషన్ అనేది లేదు. అండ్ యాక్టింగ్, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, బట్ స్టోరీలో మ్యాటర్ లేదు. ఐ గివ్ దిస్ మూవీ a 2 out of 5. Barbie is about a Barbie and Ken coming to the real world and Ken spreading patriarchy to the matriarchal Barbie land. బార్బెన్హైమర్ అండ్ తైవి వల్ల ఈ సినిమా చూడాల్సి వచ్చింది. పర్లేదు, ఒక కొత్త పర్స్పెక్టివ్ అయితే తెచ్చాడు. బార్బీ ల్యాండ్లో మేట్రియార్కీని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ అ లిటిల్ బిట్ యాంగ్రీ, which made me realize the point of the movie. I give this movie a 3 out of 5. Directed by Martin Scorsese, Killer of the Flower Moon is about Americans trying to remove an Indian tribe from a settlement which is rich in oil. స్టోరీలో కంటెంట్ అయితే ఉంది, బట్ ఇండియన్ సినిమా చూసి పెరిగిన నాకు ఏదో తక్కువ అనిపించింది. ట్రైలర్ చూసి ఓవర్ ఎక్సైట్ అయినా, బట్ మరి అంత డ్రామా లేదు. కొంచెం డ్యూరేషన్ని తగ్గించి డ్రామా అండ్ వైలెన్స్ని పెంచింటే ప్రాబబ్లీ బాగుండేమో, బట్ ఐ గివ్ దిస్ మూవీ 3 out of 5. Maestro is about an married gay musician struggling with these three. స్టోరీ పెద్దగా బాగాలేదు అండ్ ఇట్ హ్యాడ్ నథింగ్ న్యూ టు ఆఫర్. డ్రామా అస్సలు లేదు అండ్ ఇట్ వాస్ వెరీ ప్లెయిన్ ఫర్ మై టేస్ట్. బట్ స్టార్టింగ్ సీక్వెన్స్ ఒక్కటి కొంచెం బేరబుల్గా అనిపించింది, దాని తర్వాత ఘోరంగా బోర్ కొట్టింది. ఐ గివ్ దిస్ మూవీ 0.5 out of 5. Past Lives is about a woman reconnecting with her male friend in the past while she is married to a man from a different race. స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండింది కాబట్టి ఇట్ వాస్ బేరబుల్, బట్ ఫిలిం మొత్తం ఆ ఆక్వర్డ్నెస్ అనేది ఉండింది. ఐ డెంట్ లైక్ ఇట్ దాట్ మచ్. ఐ గివ్ దిస్ మూవీ 1.5 out of 5. Anatomy of a Fall follows the mysterious death of a father. Compared to the other movies, this movie is better, but alone it's just another good movie. It had nothing new to offer, but acting and direction బాగుంది. I give this movie a 2 out of 5. The Holdovers is about a student staying in a college when their parents couldn't make it for the holidays. It was a fantastic movie. Content బాగుంది, క్యారెక్టర్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది. ఇట్ వాస్ జస్ట్ గ్రేట్. ఐ గివ్ దిస్ మూవీ 4 out of 5. American Fiction is about a black writer writing a stereotypical book on a black person's life and getting more recognition for it. సినిమా అయితే బాగుంది. ఇట్ ట్యాకిల్స్ ద పాయింట్ ఆఫ్ టుడే స్టోరీస్ బెండింగ్ టు పాపులర్ ఒపీనియన్స్ అండ్ రీసెంట్ ట్రెండ్స్. It has a point to tell and it told it well and sarcastically. I give this movie a 3.5 out of 5. Poor Things is about a woman whose brain is replaced with a goat's brain and her exploring her sexuality and the world around her. It was interesting. స్టోరీ వియర్డ్గా ఉండింది, టేకింగ్ కూడా చాలా వియర్డ్గా ఉండింది, బట్ ఓవరాల్ ఒక టాబూ సబ్జెక్ట్ కవర్ చేసినందువల్ల ఐ ఫెల్ట్ అ లిటిల్ అన్కంఫర్టబుల్, బట్ స్టోరీ బాగుంది. ఐ గివ్ దిస్ మూవీ ఒక 3.5 out of 5. జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా రీసెంట్గా రిలీజ్ అయింది, సో ఐ కుడెంట్ గెట్ మై హ్యాండ్స్ ఓవర్ ఇట్, సో వీ గోనా స్కిప్ ఇట్. మై ప్రిడిక్షన్ ఇస్ దట్ ద ఫైట్ విల్ బీ బిట్వీన్ బార్బీ, ఓపెన్హైమర్ అండ్ కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్, బట్ ఫైనల్గా గెలిచేది మాత్రం ఓపెన్హైమరే. అండ్ ద బెస్ట్ పిక్చర్ డిజర్వింగ్ ఫిలిం. I don't need even a second to think. సబ్జెక్ట్ పరంగా హోల్డ్ ఓవర్స్
is the number one deserving film. The other good films in this list are Barbie, Anatomy of a Fall, Killers of the Flower Moon, Poor Things, and American Fiction. సో దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్ అండ్ ఒపీనియన్. సో ఈ సినిమాలంతా చూసింది మీ టైం సేవ్ చేయడానికి. సో దానికి బదులుగా మీ లైక్ అండ్ షేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్. ద ఫైట్ విల్ బీ బిట్వీన్ బార్బీ, బట్ ఫైనల్గా గెలిచేది ఓపెన్హైమరే. డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కాదురా బాబు.